ఈశానాం జగతోస్య వెంకటపతేః విష్ణోః పరాం ప్రేయసీం తద్వక్షస్థల నిత్యవాసరసికాం తక్షాంతి సంవర్ధినీం పద్మాలంకృత పాణిపల్లవయుగాం పద్మాసనస్థాం శ్రియం వాత్సల్యాదిగుణోజ్వలాం భగవతీం వందే జగన్మాతరం. అందరికీ నమస్కారం. అస్మద్గురుచరణేభ్యః నమో నమః. అందరికీ మహర్నవమి శుభాకాంక్షలు. సంభవామి యుగే యుగే యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం ఇంద్రకీలాద్రిపై వెలసినటువంటి దుర్గమ్మ తల్లి మనకి ఆశ్వయుజ మాసంలో శరన్నవరాత్రుల్లో భాగంగా మనకి ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ ఉంటుంది. ఈరోజు మహర్నవమి కాబట్టి ఈ మహర్నవమి రోజున అమ్మవారు మహిషాసుర మర్ధని అనే అవతారంలో చక్కగా భక్తులకు దర్శనమిస్తుంది. ఈ మహర్నవమి రోజు ఎవరైతే మహిషాసుర మర్దిని గనక ఆరాధిస్తారో భక్తి శ్రద్ధలతోటి అట్టి వారికి శత్రు వినాశనం జరిగి తీరుతుంది. అది ఎలానో ఆ వృత్తాంతం అంతా కూడా మీకు తెలియపరుస్తాను. అట్లే తిరుమల కొండపై కలియుగ వెంకటనాథునికి ప్రత్యక్ష దైవమైనటువంటి వెంకటనాథునికి సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఈరోజు స్వామివారికి ఉదయం పూట రథోత్సవం జరగాలి. కొన్ని అనివార్య కారణాల వలన కొద్దిపాటి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలు, అంటే ఇప్పుడు మనకి ఒక కరోనా అనేటువంటి ఒక జీవి విలయతాండవం చేస్తుంది కాబట్టి దాని ప్రభావంతో వారు ఏకాంతంగా సేవలు చేయటం మొదలుపెట్టారు తిరుమల తిరుపతి దేవస్థానం వారు. అందులో భాగంగా రథోత్సవానికి మినహాయింపునిచ్చి అందులో భాగంగా మనకి సర్వభూపాల వాహనాన్ని ఏకాంతంగా చేయటం ఈరోజు జరుగుతుంది ఉదయం పూట. అట్లే రాత్రికి అశ్వవాహనం మీద స్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. ఈ వాహన విశేషాల గురించి కూడా ఈరోజు మీకు నేను తెలియచేస్తానికి కొద్ది ప్రయత్నం చేస్తాను. ముందుగా అమ్మవారి గురించి కనుక మనం ఆలోచన చేసినట్లయితే మహిషాసుర సంహారం అంత సామాన్యం కాలేదు. మహిషాసురుడు అనేటువంటి రాక్షసుణ్ణి తల్లి సంహరించి మహిషాసుర మర్దినిగా అవతరించినటువంటి దినం ఈ యొక్క శరన్నవరాత్రిలో మహర్నవమి రోజు జరిగింది. మహిషాసురుడు అనేటువంటి వాడు గొప్ప రాక్షసుడు, గొప్ప బలవంతుడు. తన తపశ్శక్తితో ఎన్నో వరాలు పొందాడు. వాస్తవంగా అతను కఠినమైనటువంటి తపస్సును ఆచరిస్తే బ్రహ్మదేవుడు ప్రత్యక్షమయ్యాడు. నీకు ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అప్పుడు నాకు మరణం లేకుండా ఉండాలి, నేను ఎప్పుడూ కూడా ఈ విధంగానే బలవంతుడిగా ఉండాలని వరం కోరుకున్నాడు. అప్పుడు అలా వరం ఇవ్వటానికి సిద్ధపడదు. ఈ శరీరం అనేటువంటిది తప్పనిసరిగా ఒకప్పటికి శిథిలం అవ్వాల్సిందే, ఈ జన్మ మనకి అంతం అవ్వాల్సిందే అని చెప్పేసి బ్రహ్మదేవుడు చెప్పి కొద్దిపాటి వెసులుబాటు దాంట్లో ఇచ్చినట్లయితే నీకు వరాన్ని ప్రసాదిస్తాను అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఎవరి వల్ల నాకు మరణం ఉండకూడదని ఆలోచన చేస్తూ అబల స్త్రీ అంత శక్తివంతురాలు కాదు కాబట్టి స్త్రీ వల్ల నాకు మరణం సంభవించినా పర్లేదు, కాబట్టి ఆ వల్ల నాకు మరణం సంభవించదు కాబట్టి ఆ స్త్రీకి మాత్రం మినహాయింపించి ఇంకెవ్వరి వల్ల కూడా దేవదానముల వలన యక్ష కిన్నెర్ల కింపురుషులు గంధర్వుల వలన ఎవరి వల్ల కూడా నాకు ఇబ్బంది కలగకూడదు అనేటువంటి ఒక వృత్తాంతాన్ని ఆ బ్రహ్మదేవుని ముందు ఉంచితే బ్రహ్మదేవుడు తదాస్తు అన్నాడు. ఆ వరగర్వంతో అతనికి ఉన్నటువంటి ఆ వరమహిమ అతన్ని మరింత బలవంతునిగా చేసిందనమాట. ఆ వరగర్వంతో 3 లోకాలని జయించేశాడు ఆ మహిషాసురుడు. జయించి
విజయగర్వంతో తన ఇష్టం వచ్చినట్లు ప్రవర్తించసాగాడనమాట. అప్పుడు దేవతలు, ఋషులు, మానవులు క్రూరంగా హింసించసాగాడు వారిని అందరినీ కూడా. ఏమి చెయ్యాలో భయంతో పాలుపోక బాధతో మునులు, దేవతలు అందరూ కూడా త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరికి, త్రిమూర్తుల దగ్గరికి వెళ్ళి రక్షణ కల్పించమని అడిగారు ఋషులు, దేవతలు అందరూ కూడా. అప్పుడు వేడుకుంటే ఆ దేవతలు, మునులు ఆ వేడుకోలుకు కరిగిపోయినటువంటి ఆ త్రిమూర్తులు ఒక్కసారిగా కోపగించుకున్నారు. ఆ కోపగించుకోవడం చేత మహిషాసురుని మీద విపరీతమైనటువంటి కోపం రావటం చేత ఆ కోపము నుంచి ఒక తేజస్సు, ఒక కాంతి, ఒక వెలుగు ఉద్భవించింది ఆ త్రిమూర్తుల దగ్గర నుంచి. ఆ ఒక శక్తి అని అర్థం. ఆ వెలుగుకు ఒక శక్తి పుట్టింది, దానికి ఒక రూపం ఏర్పడిందనమాట ఆ శక్తికి. ఆ తర్వాత 3 కోట్ల దేవతల యొక్క కోపము, ఆవేశము మొత్తం కూడా ఆ తేజో రూపంలోకి ప్రవేశించి మరింత శక్తివంతమైనటువంటి శక్తిగా, రూపంగా, ఆదిశక్తిగా, ఆదిపరాశక్తిగా, అమ్మగా, ఒక స్త్రీమూర్తిగా రూపం సంతరించుకుంది ఆ తల్లి ఆదిపరాశక్తి. ఆ అమ్మే జగన్మాత, ఆ అమ్మే ఆదిపరాశక్తి, ఆ అమ్మే ఈ రూపాన్ని ధరించింది, శక్తి స్వరూపిణి. సర్వదేవతా స్వరూపం అంటారు ఆదిపరాశక్తిని. అందుకే దేవతలందరూ తమ తమ శక్తిని, ఆయుధాలని అమ్మకు ఈయటం మొదలుపెట్టారు. ముందుగా పరమేశ్వరుడు తన త్రిశూలాన్ని ఇచ్చాడు, మహావిష్ణువు తన విష్ణు చక్రాన్ని ఇచ్చాడు. అలానే విశ్వకర్మ అయినటువంటి ఆయన ఒక పదునైనటువంటి గొడ్డలిని, ఆయన విశ్వకర్మ అందరికి కూడా ఆయుధాలు తయారు చేసేటువంటి వాడు కాదు, దేవతలకి పదునైనటువంటి గొడ్డల్ని ఇచ్చాడు. అలానే ఇంద్రుడు వజ్రాయుధాన్ని తయారు చేసి ఇచ్చాడు. వాయుదేవుడు ధనుర్బాణాలను ఇచ్చాడు. ఆ ఆదిశక్తికి అవన్నీ కూడా ఆయుధాలుగా ఏర్పడిన తర్వాత హిమవంతుడు సింహాన్ని తల్లికి వాహనంగా సమర్పించాడు. సింహాన్ని వాహనంగా చేసుకొని పైన చెప్పినటువంటి ఆయుధాలన్నిటినీ కూడా తీసుకొని ఆ వరుణుడు ఇచ్చినటువంటి శంఖాన్ని, వరుణదేవుడు శంఖాన్ని ఇచ్చాడు, ఆ శంఖాన్ని పూరించింది తల్లి. ఆ శంఖాన్ని నాదశక్తిగా తట్టుకోలేక రాక్షసులందరూ కూడా తల్లక్రిందులైపోయారు, భయపడిపోయారు, వారిలో భయం ఏర్పడింది. అలా ముందుకు వెళుతున్న సమయంలో మహిషాసురుణ్ణి అణిమాది అష్టసిద్ధులు సహాయంతో సింహరూపములో దేవి ముందు యుద్ధానికి సిద్ధపడ్డాడనమాట. అప్పుడు ఖడ్గం, కత్తి చేపట్టి మానవ రూపంలో యుద్ధం చేశాడు. అప్పుడు మత్తగజంలో బలమైనటువంటి ఏనుగులా మారి అమ్మను ముట్టడించబోయాడు ఆ యొక్క మహిషాసురుడు. చివరకు తన సహజ రూపమైనటువంటి దున్నపోతు అంటే మహిషం రూపంలో వాడి కొమ్ములతో అమ్మ మీదకి దాడి చేయటానికి ప్రారంభించాడు. తన త్రిశూలంతో మహిషాసురుణ్ణి గుండెలపై చీల్చింది తల్లి అమ్మ. అలా జగదాంబ ఆ రాక్షసుడు చనిపోయాడు, ఆ మహిషాసురుడు చనిపోయాడు ఆ తల్లి వలన. ఇది మహిషాసుర సంహార కథ. అలానే చండీ, ముండ, శుంభ, నిశుంభ, దుర్గమాసుర, అలానే మహిషాసురులు 6 రాక్షసులు మనకు రజో తమో గుణాలకు ప్రతీకలు వీరందరూ కూడా. సత్వగుణానికి అధిదేవత అయినటువంటి జగన్మాత ఈ 6 రాక్షసులందరినీ కూడా సంహరించేసింది. రజోతమో గుణాలపైన సత్వగుణము యొక్క విజయానికి ప్రతీక ఈ జగన్మాత యొక్క విజయం, ఈ అమ్మ మహిషాసుర మర్దిని అయినటువంటి ఈ దుర్గమ్మ యొక్క విజయం. అలానే అమ్మ దుష్ట శిక్షణకు, అలానే శిష్ట రక్షణకు త్రిమూర్తుల శక్తితో, సహస్ర బాహువులతో, సకల ఆభరణాలతో మహిషాసురుణ్ణి వధించుటకు అమ్మ ఉగ్రరూపం ధరించారు తల్లి. అప్పుడు మహిషాసురుణ్ణి చంపింది ఆ తల్లి. ఆమె రౌద్ర రూపాన్ని చూసి దేవతలందరూ ఆమెను స్తుతించారు శాంతపరచడం కోసం ఆ తల్లిని. అలానే శంకరాచార్యులు వారు మహిషాసుర మర్దిని స్తోత్రాన్ని కూడా చక్కగా ఆలపించాడు. అందువల్లనే అది అంటే గొప్పగా మా నవరాత్రుల తర్వాత రోజు మహిషాసుర
మర్ధిని స్తోత్రము అందరూ కూడా తప్పక చదివి తీరాలి ఈ నవరాత్రుల్లో. ఇది అమ్మవారికి అతి ఉగ్రమైనటువంటి రూపం, మహిషాసుర మర్ధిని రూపం. ఆశ్వయుజ శుద్ధ నవమి నాడు అమ్మవారు మహిషాసుర మర్ధినిగా అవతరించి దుష్ట శిక్షణ శిష్ట రక్షణ చేసింది తల్లి. ధర్మ విజయానికి సంకేతంగా ఈ ఆశ్వీజయుజ శుద్ధ నవమి అనేటువంటిది మనకి మహర్నవమిగా భక్తులు ఉత్సవంగా జరుపుకుంటూ ఉంటాం. సింహవాహనాన్ని అధిష్ఠించి ఆయుధాలను ధరించినటువంటి అమ్మ సకల దేవతల యొక్క అంశలతో, సకల దేవతల యొక్క ఆయుధాలతో మహాశక్తిగా ఏర్పడినటువంటి రోజు, దర్శనమిచ్చినటువంటి రోజు ఈ మహర్నవమి. మహిషాసురుడనేటువంటి రాక్షసుడిని వధించినటువంటి ఈ దినాన అమ్మను పూజిస్తే శత్రు నాశనం జరుగుతుంది, శత్రువులపై మనం విజయం సాధిస్తాము, సకల విజయాలు మనకు కలుగుతాయి అనేటువంటిది శాస్త్ర సమ్మతమైనటువంటి ప్రతీతి. అలానే ఈ అమ్మను పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే లెక్క, ఆ ఫలితం దక్కుతుంది. అందుకే ఈ రోజున ప్రత్యేకంగా చండీ సప్తశతి హోమం కూడా చేస్తారు. అమ్మవారికి ఓం హైం శ్రీం సర్వసమ్మోహిన్యై స్వాహ అనేటువంటి మహామంత్రాన్ని కూడా జపించటం ఆనవాయితీ. ఎందుకంటే వాస్తవంగా ఈ నవరాత్రుల్లో 9 రోజులు పూజలు చేయలేనటువంటి వారు 3 రోజులు చేయాలి. దుర్గాష్టమి, శరన్నవరాత్రి, విజయదశమి రోజు. అప్పుడు కూడా చేయలేనటువంటి వారు కనీసం శరన్నవరాత్రి రోజైనా సరే పూజ చేస్తే, అమ్మవారిని కొలిస్తే సకల దేవతల యొక్క స్వరూపమైనటువంటి, సకల దేవతల యొక్క అంశీభూతమైనటువంటి, త్రిమూర్తుల యొక్క శక్తి స్వరూపమైనటువంటి ఆ మహిషాసుర మర్ధిని మనకున్నటువంటి ఆటంకాలన్నింటినీ తొలగించి, మనలో అంతఃశత్రువులైనటువంటి కామక్రోధాలని తొలగించి, అలానే బాహ్య శత్రువులైనటువంటి అనేక రకాలైన భోగాలను తొలగించి, అలానే మనకి భౌతిక శత్రువులైనటువంటి అనేక మంది శత్రువుల్ని వధించి సంహరించి మనందరికీ కూడా శుభాన్ని చేకూర్చి పెడుతుంది తల్లి. కాబట్టి ఈ మహానవమి రోజున అందరూ తప్పనిసరిగా అమ్మవారిని పూజించి తన్మయత్వాన్ని పొంది అమ్మవారి కృపకు పాత్రులు కావలసిందే. అలానే తిరుమల కొండపైన స్వామివారి యొక్క సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ సాలకట్ల బ్రహ్మోత్సవాలలో ఈరోజు ఈ నవమి రోజు రథోత్సవం జరిగి తీరవలసింది. కానీ ఇప్పుడు ఆ రథోత్సవానికి బదులుగా వేద పండితుల యొక్క సమక్షంలో ఆగమశాస్త్ర సిద్ధాంతం ప్రకారం అంతరాలయం దగ్గరలోనే మాడవీధుల్లోకి రాకుండానే రథోత్సవం బదులుగా సర్వభూపాల వాహనాన్ని అధిరోహించి స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నాడు. ఈ సర్వభూపాల వాహనాల్లో ఆయన ఈ లోకాలకు మొత్తానికి నేనే అధినేతను, సర్వభూపాలుణ్ణి అనేటువంటి మార్గాన్ని అందరికీ కూడా మీలో ఉన్నటువంటి అహాలన్నీ తగ్గించుకోండి, అందరినీ పాలించేటువంటి వాడిని నేనే అనేటువంటి ఒక గొప్ప విశిష్టతను లోకానికి చాటి చెప్పినటువంటి మహానుభావుడు అలా దేవేరులతో కలిసి చక్కగా భక్తులకు దర్శనమిస్తాడు. అలానే ఇది ఉదయం పూట జరుగుతుంది. సాయంత్రం పూట అశ్వవాహనం. ఈ అశ్వవాహనంపై శ్రీవారు దేవేరులతో కూడి చక్కగా భక్తులకు దర్శనమిస్తాడు. చతురంగ బలాలతోటి, అశ్వ బలగంతో చక్కగా సకల సేనాదులతోటి, విశ్వక్సేనుడు ఇటువంటి వారి సేనాదులతోటి అందరి యొక్క సమక్షంలో అశ్వవాహన సేవ రంగరంగ వైభవంగా నయనానందకరంగా స్వామివారికి జరుగుతుంది. ఈ యొక్క మహత్తరమైనటువంటి ఈ పుణ్యఘట్టాలన్నింటినీ కూడా మనందరం కూడా అంతర్జాల మాధ్యమంలో ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా చక్కగా వీక్షించి స్వామివారి కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సంభవామి యుగే యుగే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అందరి చేత చేయించండి. ప్రతిరోజు చేసేటువంటి ఈ ఆధ్యాత్మిక సాహిత్య విద్యా సంబంధ నైతిక సంబంధమైనటువంటి మనశ్శాస్త్ర సంబంధమైన విషయాలన్నింటినీ కూడా అందరూ కూడా చక్కగా పంచుకోవాలని, ఈ విషయాల మీద చర్చ జరగాలని, అలానే ఈ విషయాలను ఆచరించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు. స్వస్తి.